హలో ఫ్రెండ్స్, మనం మహాభారతం శాంతి పర్వంలో భాగంగా అతిథి సత్కారాల యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం. ధర్మరాజు భీష్మాచార్యుల వారిని ఈ విధంగా అడుగుతున్నారు. పితామహ, శరణుజొచ్చిన వారికి, ఆపదలో ఆదుకున్న వారికి ఎలాంటి ఫలం దక్కుతుంది అని. దానికి సమాధానంగా భీష్మాచార్యులు వారు ఈ విధంగా చెప్పసాగారు. ధర్మనందన, ఒక బోయవాడు అడవిలోకి వేటకు వెళ్ళాడు. కొన్ని పక్షులను పట్టుకున్నాడు. ఇంతలో భయంకరమైన గాలివాన వచ్చింది. చీకటి పడింది. అడవంతా జలమయమైంది. ఆ బోయవాడు ఒక మర్రి చెట్టు కింద తలదాచుకున్నాడు. చలికి గజగజ వణుకుతున్నాడు. ఈ ఆపద నుండి గట్టెక్కించమని, ఇంక మీదట వేటాడనని, జీవహింస చేయనని ఆ చెట్టును వేడుకొన్నాడు. ఆ చెట్టు మీద ఒక పావురం గూడు కట్టుకొని నివసిస్తూ ఉంది. దాని భార్య ఆహారం కోసం బయటికి వెళ్ళింది. ఇంకా రాలేదు. మగ పావురం ఆడపావురం కోసం ఎదురు చూస్తూ పరితపిస్తూ ఉంది. అయ్యో, ఇంత రాత్రి అయ్యింది, చీకటి పడింది. ఆహారం కోసం వెళ్ళిన పావురం ఇంకా గూడు చేరుకోలేదు. ఈ వానలో ఎక్కడ అవస్థలు పడుతూ ఉందో ఏమో. నా భార్య లేని నా బతుకెందుకు, నా భార్య లేని ఈ గూడు పాడుపడినట్టుంది అని ఏడుస్తూ ఉంది. కానీ ఆ ఆడపావురం ఆ చెట్టు కింద తలదాచుకుంటున్న బోయవాడి వలలో ఉంది. అది తన భర్త మాటలు విన్నది. ఆహా, నా జన్మ సార్థకమైంది. నేను ఎంతో పుణ్యాత్మురాలను. నా భర్త మాటలు చెవులారా విన్నాను అని మురిసిపోయింది. నేను ఇక్కడ ఉన్నాను అని కిచకిచా అరిచింది. ఆ అరుపులు మగపావురం వింది. అప్పుడు ఆడపావురం మగపావురంతో ఇలా అంది. అయ్యా, ఈ బోయవాడు ఈ చెట్టు శరణుజొచ్చాడు. ఇతడు మనకు అతిథి కాబట్టి ఇతనికి అతిథి సత్కారాలు చెయ్యి అని చెప్పింది. వెంటనే మగపావురం ఆ బోయవాడి ముందు వాలింది. అయ్యా, మీరు మాకు అతిథులు. మీకు ఏ విధంగా అతిథి సత్కారములు చేయగలను అని అడిగింది. ప్రస్తుతం నాకు బాగా చలిగా ఉంది అని అన్నాడు ఆ బోయవాడు. వెంటనే ఆ పావురం అక్కడక్కడ ఉన్న ఎండు చితుకులు ఏరుకొని వచ్చి మంట చేసింది. ఆ మంటలో బోయవాడు చలి కాచుకున్నాడు. తనకు ఆకలిగా ఉంది అని అడిగాడు ఆ బోయవాడు. అయ్యా, మేము ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు ఆహారం తెచ్చుకొని తింటాము. మీ మానవుల మాదిరి దాచుకొనము. మీరు మా పావురములను ఆహారంగా తింటారు కదా, నన్ను తినండి అని ఆ నిప్పులో దూకి మంటల్లో కాలిపోయింది. ఇది చూచిన బోయవాడికి జ్ఞానోదయం అయింది. ఛీ, నాది ఒక బతికేనా, ఈ పావురమునకు ఉన్న జ్ఞానం కూడా నాకు లేదు అని తన వలలో ఉన్న పక్షులన్నిటినీ విడిచిపెట్టాడు. బోయవాని చెరలో నుండి విముక్తి పొందిన ఆడపావురం తన భర్త మరణానికి విలపించింది. తన భర్త లేని బతుకు తనకెందుకని ఆ మంటల్లో తాను కూడా దూకి కాలిపోయింది. అప్పటికే దేవలోకం చేరుకున్న మగపావురము ఒక దివ్యమైన విమానంలో తన ఆడపావురం కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఇదంతా కల్లారా చూచిన బోయవాడు తన వద్దనున్న వలను, మిగిలిన వేట సామగ్రిని అక్కడే వదిలేసి విరాగిగా వెళ్ళిపోయాడు. ధర్మనందన, తమ శరణుజొచ్చిన ఆ బోయవానికి అతిథి సత్కారములు చేసి ఆ పావురములు దివ్యత్వమును పొందాయి అని భీష్మాచార్యులు వారు ధర్మరాజుకి చెప్పారు. మనకి మహాభారతం శాంతి పర్వం తృతీయాశ్వాసంలో భాగంగా అతిథి సత్కారముల యొక్క గొప్పతనం గురించి తెలుసుకున్నాం కదా. దీనికి మూలం మహాభారతం. తెలుగు అనుసరణ కవిత్రయం పాదరేణువు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.